మాల్దీవులకు వద్దు, లక్షద్వీపే ముద్దు అంటూ భారత ప్రధాని లక్షద్వీప్కి పూల బాటలు వేస్తున్న నేపథ్యంలో అసలు దీనికి కారణం ఏంటి, తెర వెనక ఏం జరుగుతుంది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. సార్, మాల్దీవులకు వద్దు, లక్షద్వీపే ముద్దు అంటూ భారత ప్రధాని లక్షద్వీప్ వైపు పూల బాటలు వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి సార్ కారణం ఏంటి, తెర వెనక అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? ఒకటి కృష్ణ, ఇప్పుడు భారత ప్రధానమంత్రిగా ఉన్నట్టు నరేంద్ర మోడీ ఏ విషయంలోనే కాంప్రమైజ్ అవుతారు, కానీ భారతదేశానికి ఒక రకమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది, లేదంటే భారతదేశాన్ని చిన్న చూపు చూస్తున్నారు, అగౌరవపరుస్తున్నారంటే మాత్రం ఆయన తట్టుకోలేరు అనేది ఒప్పుకోవచ్చు. ఆయనకి సరే రాజకీయంగా రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు ఆయన మీద, కానీ దేశానికి వచ్చేటప్పుడు మాత్రం కాంప్రమైజ్ కాడు అనేటువంటి ఒక బలమైనటువంటి వాదం ఆయన పట్ల వినిపిస్తూ ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రీజియన్ అండ్ దీనికి భిన్నంగా ఆయన జాతీయవాదం లేదంటే దేశానికి సంబంధించిన అభిమానం చాలా ఎక్కువ ఉంటుంది అనేది నరేంద్ర మోడీకి. అందుకే భారతదేశాన్ని ఎవరైనా ఏదైనా అగౌరవపరిచేలాగా, కించపరిచేలాగా మాట్లాడితే ఆయన తట్టుకోలేరు. సో ఇప్పుడు మల్దీవులకు సంబంధించినటువంటి నేతలు, మల్దీవ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నేతలు భారతదేశానికి సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడుతూ, కించపరుస్తూ, అగౌరవపరుస్తూ మాట్లాడారు. ఏం మాట్లాడారు? భారతదేశంలో ఉన్న హోటల్స్ని పేడతో అలుగుతారు, పేడలాగా ఉంటాయి, పరిశుభ్రత ఉండదు, అపరిశుభ్రంగా భారతదేశం ఉంటుంది అని చెప్పి వాళ్ళు చేసినటువంటి కామెంట్స్. సో భారతదేశానికి సంస్కృతి సంప్రదాయాలను పాయింట్అవుట్ చేసినట్లుగా, సంస్కృతి సంప్రదాయాలను పాయింట్అవుట్ చేస్తూ అపరిశుభ్రత, శుభ్రంగా ఉండేటటువంటి మురికి ప్రజలు లేదంటే మురికి ఒక ప్రదేశంగా భారతదేశాన్ని చిత్రీకరించేటువంటి ప్రయత్నం మల్దీవుల్లో ఉండేటువంటి కొంతమంది ప్రభుత్వాల్లో ఉండే నేతలే చేశారు. అది చిలికి గాలివానిగా ఒక వివాదాస్పదంగా మారింది ఇప్పుడు. అందుకే ఇప్పుడు ఎక్కడ కట్ చేయాలనో మల్దీవుల్ని అక్కడ కట్ చేశాడు నరేంద్ర మోడీ. చాలా వ్యూహాత్మకంగా ఆయన లక్షద్వీప్ టూర్ని పెట్టుకున్నాడు. ఒక 3 రోజుల క్రితం లక్షద్వీప్ టూర్ని పెట్టుకొని లక్షద్వీప్కి వెళ్ళి కొన్ని ఫోటోలు కూడా ఆయన ట్విట్టర్ పేజీగా చేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. అడ్వెంచర్ గేమ్స్ కొన్ని ఆడడం, ఆయన లక్షద్వీప్ దగ్గరికి వెళ్ళటం, లక్షద్వీప్ సముద్రం, లక్షద్వీప్కు సంబంధించినటువంటి అక్కడ అడ్వెంచర్ గేము, ఇవన్నీ ఆ ఫోటోలు షేర్ చేయటం, అంటే లక్షద్వీప్ని ప్రమోట్ చేస్తున్నాడు నరేంద్ర మోడీ. లక్షద్వీప్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు ఇంత, ఆయన అక్కడికి వెళ్ళి ఫోటోలు ట్వీట్ చేసి అని చెప్పి గత 2 రోజుల నుంచి అనుకున్నాం మనం. కానీ దానికి కారణం ఏంటంటే మల్దీవుల్లో ఉండేటువంటి ఆ ప్రభుత్వంలో ఉండేటువంటి నేతలు భారతదేశాన్ని కించపరిచారు. కాబట్టి మల్దీవుల కన్నా అద్భుతమైనటువంటి ప్రాంతం మన భారతదేశంలో లక్షద్వీప్ ఉంది. సో లక్షద్వీప్ వైపు పర్యాటకులందరూ కూడా వెళ్ళాలి అని ఎంకరేజ్ చేస్తూ ఆయన లక్షద్వీప్లో నేను ఎంజాయ్ చేశాను, అడ్వెంచర్ సాహసం చేశానని చెప్పి ఆ ఫోటోలు కూడా ట్వీట్ చేసి ఆయన లక్షద్వీప్ సముద్రం ఒడ్డున నడిచెళ్తూ ఉన్నటువంటి, అక్కడ సేదతీరుతున్నటువంటి ఫోటో ఇవన్నీ కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో భారతదేశ ప్రజల యొక్క అటెన్షన్ నరేంద్ర మోడీ మీదకి వెళ్ళిపోయింది. ప్రత్యేకించి భారత పర్యాటకులు ఎవరైతే ఉన్నారో, భారతదేశం పర్యాటకులు, భారతదేశం నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు, విదేశాలకు వెళ్ళి పర్యటించడానికి ఉత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళు, సేద తీరడానికి కానీ, ఆహ్లాదకరంగా ఉండటానికి కానీ టూర్లు వెళ్ళేటువంటి వాళ్ళు కానీ మల్దీవులకి చాలామంది ఉన్నారు భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా. సో వాళ్ళందరినీ ఆపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రయత్నం చేస్తూ మల్దీవులకు వెళ్ళొద్దని అంటే ఊరికే చెప్తే వినరు కదా. సో టూరిస్ట్ ప్లేస్ కాబట్టి వెళ్తారు. సో మల్దీవుల కన్నా గొప్ప ప్రాంతం లక్షద్వీప్ ఉంది మన దేశంలో, అక్కడికి వెళ్ళండి అని చెప్పి ఆయన ప్రమోట్ చేయటం జరిగింది. దీంతో ఆయన ఎఫెక్ట్ కారణంగా ఆన్ డేటా నేను చెప్తాను, మల్దీవ్స్ ఉక్కిరి బిక్కిరి అయ్యేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు ఇప్పుడు నరేంద్ర మోడీ. ఎలా తీసుకొచ్చాడంటే దేశంలో పర్యాటక రంగం బాగా డెవలప్ చేయాలి అనేటువంటి యాంగిల్లో ఆయన లక్షద్వీప్కి వెళ్ళారు. లక్షద్వీప్కి వెళ్ళి మీరు మల్దీవులకి వెళ్ళొద్దు, మల్దీవుల కంటే దేశంలో లక్షద్వీప్ అద్భుతంగా ఉంటుందని చెప్పి నరేంద్ర మోడీ ట్వీట్ చేసి ఫోటోలు చేసి పర్యాటకులని తమ వైపు తిప్పుకున్నారు. దాంతో లక్షద్వీప్ వైపు అందరూ క్యూ కట్టారు. దీంతో మల్దీవుల్లో 7,500 హోటల్స్ బుకింగ్స్ ఆగిపోయాయి. 7,500 హోటల్ బుకింగ్స్ 7,500 ఒక్క రోజులో ఆగిపోయాయి. దాంతోపాటు 2,300 పైగా విమానాల టికెట్లు రద్దు చేసుకున్నారు భారతీయులు మల్దీవులకు వెళ్లకుండా. అంటే 1 డేలో 2,000 మందికి పైగా విమాన టికెట్లు, 2,300 మంది మల్దీవులకు వెళ్ళేటువంటి విమాన ప్రయాణాలు రద్దు చేసుకుని టికెట్లు కూడా రద్దు చేసుకున్నారు. సో లక్షద్వీప్ అండ్ అండమాన్లో అద్భుతమైనటువంటి ప్రాంతాలు అని చెప్పి నరేంద్ర మోడీ చెప్పిన తర్వాత జరిగినటువంటి పరిణామం. రాబోయేటువంటి 5 రోజుల్లో మల్దీవుల కంటే లక్షద్వీప్, అండమాన్ అనేది
బాగా ప్రాచుర్యం పొందుతుంది అనేది ఇప్పుడు భారత పర్యాటక రంగం ప్రచారం చేస్తుంది. దానికి కారణం ఏంటంటే మల్దీవుల్లో ఉండేటువంటి నేతలు ఎవరెవరంటే మల్దీవుల మంత్రులు, ప్రత్యేకించి ప్రధాని మోదీతో పాటు భారతీయులపైన ఇష్టారీతిన వ్యాఖ్యలు చేసినటువంటి 3 మంత్రులు ఉన్నారు, మల్దీవుల మంత్రులు. వాళ్ళు ఎవరైనా అంటే ఇబ్రహీం ఖలీల్, ఆ తర్వాత ప్యూనా, మాల్షా, అసన్ జిహాన్, ఈ 3 సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఖాతాల్లో భారత ప్రధాని దూషించడం జరిగింది. అందుకే ఇప్పుడు విధి లేనటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ లక్షద్వీప్కి వెళ్ళి ప్రమోట్ చేస్తున్నారు, మల్దీవులకు రావట్లేదు భారతీయులు అని చెప్పి అర్థమైపోయి మల్దీవుల ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళ 3 మంత్రుల మీద సస్పెన్షన్ వేసేసింది. అక్కడ ఉండేటువంటి మల్దీవుల ప్రధానమంత్రి, మల్దీవ్ ప్రధానమంత్రి సస్పెన్షన్ వేసేసారు దెబ్బకి. సో దుమారం డేటా మల్దీవుల ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. అయినప్పటికీ కూడా జరిగినటువంటి నష్టం జరిగిపోయింది. ఇక మల్దీవులకి వెళ్ళేటువంటి ప్రసక్తే లేదు. ఇంకా లక్షద్వీప్ అండమాన్కి మాత్రమే వెళ్తారనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో దాంతో భారత్ అంటే ఏంటో రుచి చూపించాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అందుకే భారతదేశం అన్నా, భారతదేశానికి అగౌరవం కలుగుతున్నా, భారతదేశానికి కించపరిచే వ్యాఖ్యలు ఎవరైనా చేసినా కానీ నరేంద్ర మోడీ అంగీకరించరు. సార్, రానున్న రోజుల్లో ప్రధాని మోదీ మాల్దీవులకి పోటీగా లక్షద్వీప్ని డెవలప్ చేసే దిశగా అడుగులు వేయబోతారా? మరి ఆల్రెడీ స్టెప్స్ వేసేసారు. ఆల్రెడీ స్టెప్స్ వేసి దాని టార్గెట్ కూడా పెట్టారు. ఏం పెట్టారు? 5 ఏళ్ల లోపు, రాబోయేటువంటి 5 ఏళ్ల లోపు మల్దీవుల కంటే అద్భుతమైనటువంటి ప్రాంతంగా లక్షద్వీప్ అలాగే అండమాన్ రెండింటిని తీర్చిదిద్దే ప్రయత్నం ఇప్పటికే భారత ప్రభుత్వం స్టార్ట్ చేసింది. సో మల్దీవులకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. సో మల్దీవులకి ఇంకా భారతీయులు ఎవరు వెళ్ళేటువంటి ప్రసక్తే లేదు. ఎందుకంటే అపరిశుభ్రమైనటువంటి దేశంగా భారతదేశాన్ని మల్దీవుల ప్రభుత్వం గుర్తిస్తుంది. మల్దీవుల ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు గుర్తించారు. బట్ అక్కడ సస్పెన్షన్ అయితే చేశారు కానీ మంత్రుల్ని బట్ ఆ జరిగినటువంటి నష్టాన్ని పూడ్చలేనటువంటి నష్టం కదా. అగౌరవపరిచేటువంటి కామెంట్లు చేసిన తర్వాత దాదాపు 7,500 మంది బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకోవడంతో పాటు 2,300 మంది ఫ్లైట్లు ఒకే రోజు క్యాన్సిల్ చేసుకున్నారంటే దాని ఎఫెక్ట్ ఎంత భారీ స్థాయిలో అనేది తీవ్రంగా ఉన్నది అర్థమైంది. సో నష్ట నివారణ చర్యలు మల్దీవులు చేపట్టినప్పటికి కూడా రాబోయేటువంటి రోజుల్లో, భవిష్యత్తులో రాబోయే 5 సంవత్సరాల్లో మల్దీవుల వైపు భారతీయులు చూడకుండా ఉండేలాగా లక్షద్వీప్ అలాగే అండమాన్ని డెవలప్ చేయడానికి నరేంద్ర మోడీ ఇప్పటికే ఆల్రెడీ ఒక ప్రణాళికను, ఒక బ్లూ ప్రింట్ని రెడీ చేశారు. పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కూడా ఆ విషయాన్ని చెప్పాడు. కిషన్ రెడ్డి కూడా రాబోయేటువంటి రోజుల్లో అసలు మల్దీవ్ వైపు మనం వెళ్ళొద్దు, భారతీయులు లక్షద్వీప్ అలాగే అండమాన్ వైపు ప్రయాణం చేయండి, అద్భుతమైనటువంటి ప్రాంతం అది. సో అక్కడ ఎంజాయ్ చేయడానికి కూడా అనేకమైనటువంటి ఈవెంట్లు ఉన్నాయి. ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి ఎయిర్పోర్ట్ని కూడా ఇప్పటికిప్పుడు శాంక్షన్ చేసింది. కేరళ దగ్గర ఉండేటువంటి ప్రాంతం దగ్గరగా, లక్షద్వీప్ దగ్గరగా ఉండేటువంటి కేరళ ప్రాంతాన్ని ఒకదాన్ని ఎంపిక చేసి అక్కడ ఎయిర్పోర్ట్ని కూడా ఇమీడియట్గా లాంచ్ చేయడానికి భారత ప్రభుత్వం రెడీ అయింది. సో ఆ ఎయిర్పోర్ట్ కూడా లాంచ్ అయిపోతే కనుక మల్దీవుల వైపు ఎవరు చూసేటువంటి ప్రసక్తి ఉండదు అనేది భారత ప్రభుత్వం యొక్క ఆలోచన. సో గతంలో కూడా కెనడాలో ఉండేటువంటి అంశంలో కూడా కెనడా ప్రభుత్వం కొంచెం ఓవర్ యాక్షన్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. సిక్కులకు సంబంధించినటువంటి అంశంలో అక్కడెవరో కొంతమంది నరేంద్ర మోడీ చేశారు, సిక్కులకు సంబంధించినటువంటి అతన్ని ఎన్కౌంటర్ చేయటంలో సమర్థించాడని సంథింగ్ వచ్చినప్పుడు కూడా కెనడా ప్రభుత్వం కూడా అప్పట్లో కొన్ని ఆంక్షలు పెట్టింది భారతీయుల మీద. అయినా కానీ డోంట్ కేర్ అని చెప్పి నరేంద్ర మోడీ దాన్ని సాటిలైట్ చేసి తిప్పికొట్టారు. సో ఇలాంటివన్నీ కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో ఆయన చేస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, భారతదేశం జోలికి వస్తే నష్టపోతాం అనేటువంటి ఒక భయం క్రియేట్ చేశారు నరేంద్ర మోడీ అని చెప్పుకోవచ్చు. దాంట్లో పాకిస్తాన్ ఉంటుంది. పాకిస్తాన్ ఇటువైపు అసలు చూడలేదు ఇప్పుడు భారతదేశం వైపు. చైనా కూడా ఇప్పుడు చైనా ఆర్థిక పరిస్థితి కూడా సరిగ్గా లేదు. సో కాబట్టి భారతదేశం ఇప్పుడు స్ట్రాంగ్గా ఉంది ప్రపంచవ్యాప్తంగా అనేది ఒకటి వెళ్తున్నటువంటి సందర్భంలో ప్లస్ నెంబర్ 1 అవుతుంది రాబోయేటువంటి సంవత్సరాలు అని చెప్పి అనుకుంటున్న సమయంలో మల్దీవులు లాంటి ఒక చిన్న కంట్రీ భారతదేశం యొక్క అపరిశుభ్రత గురించి మాట్లాడి కించపరిచేటువంటి వ్యాఖ్యలు చేశారంటే ప్రపంచవ్యాప్తంగా కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే దాని ఎఫెక్ట్ పోకుండా ఇమీడియట్గా మల్దీవుల్ని కట్ చేసేసి ఒక వార్నింగ్ లాగా బయటికి చెప్పకుండానే చేయాల్సింది చేసేసి నరేంద్ర మోడీ. సో దీంతో ఇక మల్దీవులకి క్లోజ్. భారతీయ పర్యాటకులు వెళ్ళకపోతే మల్దీవుల ఆదాయం కూడా భారీగా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అందుకే ఆ దేశం ఆందోళన చెందుతుంది. ఇప్పటివరకు మల్దీవులకి వెళ్ళిన వాళ్ళు కూడా ఎక్కువ మంది భారతీయులు ఉండేవాళ్ళు. టూరిస్టులు మొత్తం ఎక్కువ మంది భారతీయులే ఉంటారు. టూరిజం ఎక్కువగా లైక్ చేస్తుంటారు కాబట్టి భారతీయులు ఎక్కువగా మల్దీవులకి వెళ్తుంటారు దగ్గరగా కాబట్టి. ఇప్పుడు లక్షద్వీప్ అండమాన్ వైపు వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మల్దీవులకి దీర్ఘకాలిక నష్టం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఉండేలాగా నరేంద్ర మోడీ
పక్కగా ఫిక్స్ చేసేసారు భారతీయుల్ని. సో దానికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అంటే ఒకేసారి మల్దీవులకి వెళ్ళొద్దంటే వెళ్ళరు కదా, వెళ్ళకుండా ఉండరు. అందుకని చెప్పేసి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఇప్పుడు నరేంద్ర మోడీ చూపిస్తున్నారు. కేరళ దగ్గర ఒక ఎయిర్పోర్ట్ని కూడా ఐడెంటిఫై చేస్తారు. అక్కడ ఎయిర్పోర్ట్ అక్కడ దిగి అక్కడి నుంచి లక్షద్వీప్కి వెళ్ళి అండమాన్కి వెళ్ళి ఎంజాయ్ చేసేటువంటి ఒక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి భారత ప్రభుత్వం ఆల్రెడీ రంగం సిద్ధమైంది. కిషన్ రెడ్డి ఆల్రెడీ ఇప్పటికి ఆ ప్రకటన కూడా చేయడం జరిగింది.